హెరిటేజ్ ఫుడ్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏ డైరీ బ్రాండ్, అదొక సక్సెస్ స్టోరీ ఫ్రమ్ ఫార్మర్స్ టు స్టాక్ మార్కెట్. యాక్చువల్ గా 1992లో నారా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఫుడ్స్ ని స్టార్ట్ చేశారు. ఇనిషియల్ గా వీళ్ళు ఫార్మర్స్ నుంచి మిల్క్ కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి మార్కెట్ లో సప్లై చేసేవాళ్ళు. అలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవడంతో హెరిటేజ్ ఫ్రెష్ రీటైల్ స్టోర్ స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత సోలార్ ఎనర్జీ, క్యాటిల్ ఫీడ్, బేకరీ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చి 1994లో ఐపీఓ రిలీజ్ చేశారు. దెబ్బకి స్టాక్ మార్కెట్ లోనే న్యూ రెవల్యూషన్ ని క్రియేట్ చేశారు. యాజ్ పర్ ద 2024 ఎలక్షన్స్ ప్రకారం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్ ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా విత్ వర్త్ ఆఫ్ 932 crores. లాస్ట్ పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్ మధ్యలో చూసుకుంటే హెరిటేజ్ కంపెనీ షేర్స్ 64% డిగ్రీస్ అయ్యి 850 crores వచ్చాయి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసుకుంటే మోర్ దెన్ 4135 crores విత్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 188 crores రెవెన్యూ జనరేట్ చేశారు. దే ఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ 204 crores ఆన్ ఐస్ క్రీమ్ ప్లాంట్ ఇన్ తెలంగాణ. దీంతో పాటు హెరిటేజ్ కి ఒక ఫైనాన్స్ కంపెనీ ఉంది ఇన్ ద నేమ్ ఆఫ్ హెరిటేజ్ ఫిన్లీస్ ప్రైవేట్ లిమిటెడ్ టు provide loans to farmers and milk suppliers. Now Heritage one of the biggest brand throughout the Andhra Pradesh.